భారత్ తరపున ధోని తర్వాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ సాధించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సొంతం చేసుకున్నారు. 15 ఏళ్ల తర్వాత దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చారు రోహిత్ శర్మ. ఈ ఘనత సాధించిన తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి టీ20 ఫార్మాట్ కి గుడ్ బై చెప్పారు రోహిత్. ప్రస్తుతానికి టెస్ట్ అండ్ వన్డే పై ఫుల్ గా ఫోకస్ చేస్తున్నారు టీమిండియా కెప్టెన్. అయితే గౌతమ్ గంభీర్ ను దాటేయనున్నాడు రోహిత్. ఏ విషయంలో అనుకున్నారా? టెస్ట్ లో మరో 18 పరుగులు సాధిస్తే మోస్ట్ రన్స్ విషయంలో ఇండియన్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను దాటిస్తారు రోహిత్. ఈ రికార్డును బంగ్లాదేశ్ తో జరిగే మొదటి టెస్ట్ లోనే సాధిస్తారని అభిమానులు భావిస్తున్నారు. అయితే రోహిత్ వయసు 37 ఏళ్లు అవ్వడం వల్ల 5000 క్లబ్ లో మాత్రమే చేరగలడు. ఇక రోహిత్ 5000 క్లబ్ లో చేరాలంటే మరో 863 పరుగులు సాధించాలి. రోహిత్ ఈ ఫీట్ సాధిస్తే గంభీర్, అమర్నాథ్, ధోనీలను దాటిస్తాడు. ఇక ఇదే కాకుండా మరో రికార్డుకి కూడా రోహిత్ శర్మ దగ్గరలో ఉన్నారు. ఆల్రెడీ అన్ని క్రికెట్ ఫార్మాట్ లో 620 సిక్సర్స్ తో నెంబర్ 1 స్థానంలో ఉన్న రోహిత్ టీ20లో కూడా 205 సిక్సర్స్ తో నెంబర్ 1 గా ఉన్నాడు. ఇక వన్డేలలో 331 సిక్సర్స్ తో రెండవ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో 351 సిక్సర్స్ తో పాకిస్తానీ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఉన్నారు. ఈ ఫీట్ ను దాటడానికి రోహిత్ కు ఎక్కువ కాలం పట్టదు. ఇక టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే 82 స్పిన్నర్లతో 11వ స్థానంలో ఉన్న రోహిత్ ఈ 2 టెస్ట్ మ్యాచ్లలో మరో 8 సిక్సర్స్ కొట్టగలిగితే ఇండియన్ డాపింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ను దాటేసి 6వ స్థానానికి చేరుతారు.